సో, ఇప్పుడు మనం కామర్స్ కోర్స్‌కి సంబంధించినటువంటిది డిస్కస్ చేసాం గదా! దాంట్లో ఇంకొంచెం బ్రీఫ్‌గా కోర్సెస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? యాహ్! ఈ కామర్స్ కోర్సులో కూడా మనం చెప్పాం అన్నీ కూడా. వాటిల్లో ప్రథమంగా మనం ఏదన్నా ఇంపార్టెంట్ అనుకుంటే అంటే జనరల్‌గా నేను టీచ్ చేసేది. సో, వాటిల్లో ఏసీసీఏ అంటాం. హ్మ్. బీబీఏతో గానీ, బీకామ్‌తో గానీ ఏసీసీఏ ప్రోగ్రామ్ అంటాం. ఏసీసీఏ అంటే అసోసియేషన్ ఆఫ్ చార్టర్డ్ సర్టిఫైడ్ అకౌంటెంట్. ఇది మన ఇండియాలో చార్టర్డ్ అకౌంటెంట్ ఎట్లాగో అది యూకేలో పార్లమెంట్ ద్వారా ప్రొఫెషనల్ కోర్స్ అంటాం. చాలామందికి డిగ్రీ కోర్సెస్లో ప్రొఫెషనల్ కోర్స్ ఎలా పెట్టచ్చు అనేది కూడా డౌట్ వస్తుంది. జనరల్గా డిగ్రీలోనే ఈ కోర్సెస్ని మనం ఇంక్లూడ్ చేసాం, ముఖ్యంగా కేఎల్ యూనివర్సిటీలో. సో బీకామ్ విత్ ఏసీసీఏ అంటే ఇంటర్నేషనల్ కోర్సును బీకామ్లో ఎంబడ్ చేయడం. అలాగే బీబీఏ విత్ ఏసీసీఏ అలా కేఎల్ఏ కాదు, ఈవెన్ అదర్ యూనివర్సిటీల్లో కూడా నాగార్జున కానీ అన్ని యూనివర్సిటీల్లో కూడా ఏసీసీఏ ప్రోగ్రామ్ను ఎంబడిగా అంటే అక్కడ స్టూడెంట్స్కి ఏసీసీఏ కూడా చదువుకునే ఫెసిలిటీ అనేది అది కూడా ఇంపార్టెంట్. ఇక్కడ ఏసీసీఏ కోర్సు ఎందుకు అవసరం అనేది కూడా మనం ఒకసారి చూసే ఇందాక మీతో అన్నాను, అంతర్జాతీయంగా గ్లోబల్ విలేజ్ అయిపోయింది. ఇప్పుడు ఒక స్కాట్లాండ్లో ఉన్నతనో లేదా జర్మనీలో ఉన్నతనో అక్కడ మ్యాన్ పవర్ రిసోర్సెస్ ఉండవు, ఎందుకంటే అక్కడ యంగ్ జనరేషనే లేరు. అక్కడ ఒక అకౌంటింగ్ వర్క్ చేయాలంటే 2 లక్షలు అవుతుంది నెలకి. అదే అకౌంటింగ్ వర్క్ హైదరాబాద్లో 40-50 వేలకు మనం చేయగలుగుతాం. అంటే వరల్డ్ మొత్తం ఎవరిని చూస్తుంది? హైదరాబాదు లేదా మన ఆంధ్రప్రదేశ్ లేదా ఇంకా మన లాంటి కంట్రీలు బంగ్లాదేశ్ కానీ ఎక్కడైతే స్కిల్డ్ పీపుల్ ఉండి తక్కువ ఖర్చు ఉందో అక్కడ చూస్తున్న పరిస్థితి. వాటిల్లో బాగా యూజ్ అయ్యే కోర్స్ ఏంటంటే ఏసీసీఏ.